హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఈ వీడియోలో మనం ఫోటోను పీడిఎఫ్ ఫార్మాట్లోకి ఏ విధంగా మార్చాలి అనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ఎవరైతే జాబ్ అప్లికేషన్స్ కానీ మిగతా ఏదైనా అప్లికేషన్స్ చేసేటప్పుడు మన డాక్యుమెంట్ ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో, ఎనీథింగ్ ఏదైనా సరే పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలన్నప్పుడు మనకు ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఏ విధంగా ఫోటోను పీడిఎఫ్లో కన్వర్ట్ చేయాలి అనేది కూడా తెలీదు. ఇప్పుడు అదే నేనైతే ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్కి కొత్త వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందుగా మీ ఫోన్లో ఉన్న ఏదైనా ఒక బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఫోటో కన్వర్ట్ టు పీడిఎఫ్ అని అయితే సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను సెర్చ్ చేసి అయితే చూపిస్తూ ఉన్నాను. చూడండి, ఇక్కడ సెర్చ్లో అయితే నేను సెర్చ్ చేసి అయితే చూపిస్తాను. అయితే ఇక్కడ ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్ ఐ లవ్ పీడిఎఫ్ అని. ఈ వెబ్సైట్ అయితే మనం క్లిక్ అయితే చేయాలి. అంటే కన్వర్ట్ జేపీజీ టు పీడిఎఫ్ అనేది కూడా వస్తుంది. జేపీజీ అంటే కూడా ఇమేజ్ అనమాట. దాని అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఏ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేసి దాన్ని పీడిఎఫ్ ఫార్మాట్లోకి చేంజ్ చేయాలనుకుంటున్నామో దాన్ని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆధార్ కార్డ్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుని అయితే చూపిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేయాలి. ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి డాక్యుమెంట్ అనేది ఈ ప్లేస్లో అయితే చూపిస్తుంది. తర్వాత ఇక్కడ రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే మనం కన్వర్ట్ చేసేది అనేది పోర్ట్రేట్లో ఉండాలా లేదంటే ల్యాండ్స్కేప్లో ఉండాలని అయితే అడుగుతుంది. పోర్ట్రేట్లో అంటే మన ఫోటో అనేది ఈ విధంగా స్ట్రైట్గా ఫోన్ ఫార్మేట్లో ఉండడము, ల్యాండ్స్కేప్ అంటే ఈ విధంగా అడ్డంగా ఉండడం అని అర్థం ఫ్రెండ్స్. ఇక్కడ మనం పోర్ట్రేట్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. చేసిన తర్వాత కింద కన్వర్ట్ టు పీడిఎఫ్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాన్ని అయితే క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా లోడ్ అయితే అయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ అని అయితే వస్తుంది. ఇది ఈ వెబ్సైట్లో ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఒకవేళ డౌన్లోడ్ కనుక కాకపోతే ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. దీని అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. చూడండి, చూపిస్తున్నాను, ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది. మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ అయిన బటన్ క్లిక్ చేసి కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత దాన్ని ఎంత సైజులోకి మార్చాలి డౌన్లోడ్ అయిన పీడిఎఫ్ అనేది అని కూడా ఇప్పుడు నేనైతే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ యొక్క పీడిఎఫ్ అనేది 100 KB బిలో అయితే ఉండాలన్నమాట అనుకోండి. ఫస్ట్ మీ ఫోన్లో ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసి ఇక్కడ పీడిఎఫ్ బిలో 100 KB అని అయితే సెర్చ్ చేయాలి ఫ్రెండ్స్. కంప్రెస్ చేయాల్సింది ఫోటో ఫైల్ ఏదైతే ఉంటుందో అక్కడ దాన్ని క్లియర్గా అయితే మనం ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసి అయితే ఉంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కనుక చాలా వెబ్సైట్స్ కనుక ఈ విధంగా వచ్చినట్లయితే ఇక్కడ సెర్చ్లో 100 KB తర్వాత ఐ లవ్ పీడిఎఫ్ అని అయితే సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఐ లవ్ పీడిఎఫ్ అని సెర్చ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత అది రీలోడ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ పీడిఎఫ్ ఫైల్ అని ఉంది. మనం ఏ పీడిఎఫ్ ఫైల్ అయితే రెడ్యూస్ చేయాలనుకుంటున్నామో ఆ యొక్క సైజ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఫైల్ని. ఇక్కడ ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సైడ్స్కి నేమ్స్, లెస్ కంప్రెషన్ అనే దాన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. చేసిన తర్వాత హై క్వాలిటీ అండ్ లెస్ కంప్రెషన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద కన్వర్ట్ పీడిఎఫ్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇలా డౌన్లోడ్ అయితే అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మీకు ఎక్కడైతే అప్లోడ్ చేయాల్సిన ప్లేస్ ఉందో దాన్ని అక్కడ అప్లోడ్ అయితే చేసేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఎవరైతే అప్లికేషన్స్ చేస్తూ ఇబ్బంది పడుతూ ఉంటారో ఫొటోస్ అప్లోడ్ చేసే సమయంలో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్కి కొత్త వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.